వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే మన తెలంగాణలో చేయూత పింఛన్లకు సంబంధించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం అయితే ఈ రోజు నుంచి కూడా కొత్త పింఛన్లు విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొత్త పింఛన్ల విడుదల ఉంటుందా ఉండదా, అలాగే ఇప్పటికే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి పింఛన్లు ఇస్తున్నారా లేదా, ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు, ఆ పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. దయచేసి కొత్త పింఛన్ల కోసం అలాగే ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారు పెంచిన పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోను మీరు చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. కొంచెం కొంచెం చూస్తే మీకు అర్థం కాదు విషయం అనేది. దయచేసి లాస్ట్ వరకు కూడా వీడియోను చివరి వరకు చూడండి. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఈ లైక్ బటన్ పైన నొక్కి మీరు వీడియోని అయితే లైక్ చేసేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాలాంటి వికలాంగులకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది వీడియోలో, చాలా మంది సహాయం చేస్తున్నారు, మీరు కూడా సహాయం చేయండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు హెల్ప్ చేయండి. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఇక తప్పకుండా మీరు కూడా ఇప్పుడు హెల్ప్ చేయండి. ఇప్పటికే చాలా మంది అన్నలు 500, 1000, 2000 ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇప్పటికే మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారని నేను కాదనట్లేదు. ఇప్పుడు నాలాంటి వారికి కూడా కొద్దిగా మీరు చేయూతనైతే ఇవ్వండి, సహాయం అయితే చేయండి. ఇక నేను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు, మిగిలిన వారు కూడా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ 1,00,000కు పైగా ఉన్నారు. మనకు తలా ₹1 ఇచ్చినా కూడా మీకు ₹1,00,000 అవుతాయి. ఏదైనా ఒక పనికి ఉపయోగించుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి, హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. లైక్ చేయడమే కాకుండా షేర్ బటన్ ఉంది, షేర్ కూడా చేసేయండి మీ దోస్తులందరికీ కూడా. వారు కూడా షేర్ చేసి వీడియోని తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియో కిందన సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నాలాంటి వికలాంగులు ఇబ్బంది పడేది మనకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. దవాఖానకు వెళ్ళడం కానీ, మందులు తెచ్చుకోవడానికి కానీ, ఇలా అనేక రకాల అవసరాలు ఉంటాయన్నమాట. ఇక చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు వదిలేసి ఉంటారు. ఇక మాలాంటి వికలాంగులు ఎటువంటి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి కుటుంబానికి భారమై ఉంటారు కాబట్టి వారికి నెలవారీ ఖర్చుల కింద వచ్చేటువంటి పింఛన్ డబ్బులతోనే వారు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారి బాధలను అర్థం చేసుకుని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మన తెలంగాణలో మన ప్రభుత్వం కనుక ఏర్పడితే తప్పకుండా ఇప్పుడు ఇస్తున్నటువంటి ₹2,016 పింఛన్ను ₹4,000 చేస్తాను, ఇక ఏదైతే వికలాంగులకు ₹4,016 ఇస్తున్నారో వారికి ₹6,000 చేస్తానని హామీ ఇచ్చి ఆ మేరకు మనకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. ఇక ఎట్టకేలకు ఆయన అనుకున్నట్లుగానే తెలంగాణలో డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరమే పింఛన్లు పెంచుతారని అందరూ కూడా ఆలోచించడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏపీలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ రోజు నుంచి పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించారు. ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పింఛన్లు పెంచుతామని వాళ్ళకు హామీ ఇచ్చారు ఆంధ్ర ప్రజలకు, వారికైతే ఈ రోజు నుంచి పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది. ఇక మన తెలంగాణలో కూడా ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారో ఆయన చెప్పినట్లు మాట ప్రకారం ఖచ్చితంగా పింఛన్లు పెంచాలని, ఇప్పటికే ఈ పింఛన్లను పెంచాల్సి ఉందని, ప్రభుత్వం ఏర్పడే 4 నెలల సమయం కూడా పూర్తయిపోయిందని, ఇక తప్పకుండా ఈ పింఛన్లు కొత్త పింఛన్లు పెంచిన పింఛన్లు విడుదల చేయాలని కూడా లబ్ధిదారులు పెన్షన్దారులందరూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నో మార్లు చెప్పారు. అలాగే మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారనమాట. జూలైలో ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, రైతులకు వానాకాలం రైతు భరోసా కానీ, ఇలా అనేక రకాల పథకాలను తప్పకుండా అమలు చేస్తామని వారు చెప్పడం అయితే జరిగింది. ఇక హామీని అమలు చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక పింఛన్లు కూడా మనకు ఏదైతే గతంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు గత ప్రభుత్వం ఆసరా పింఛన్ల కింద మనకు ₹2,016 అయితే ఇచ్చేది. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వారు వారికైతే ₹4,016 అయితే ఇచ్చేదనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది ప్రారంభమైంది. చాలా మంది గత ప్రభుత్వంలో అనేక రకాలుగా అంటే అర్హత లేకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని అప్డేట్ అయితే ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వం అయితే కొన్ని పింఛన్లను తీసేసే అవకాశం కూడా ఉంది.
ఇక వెరిఫికేషన్ అనేది ఈ నెలలో మొదలు పెడతారు. ఈ నెలలో అయితే పింఛన్లు యథావిధిగా వస్తాయి. ఇక ఈ నెల తర్వాత మనకు రైతులు మనకు ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికైతే వెరిఫికేషన్ ప్రారంభమయ్యి మీ పింఛన్లు అయితే తీసివేయడం జరుగుతుందన్నమాట. అర్హత లేని పింఛన్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. ఇక ఎట్టకేలకు ఈ రోజు నుంచి కూడా పింఛన్లు జమ చేస్తామని చెప్పినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పింఛన్ల పెంపు పైన అయితే కసరత్తులు ప్రారంభించింది. ఇక ఈ నెలలో పెంపు ఉంటుందా లేదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇక గతంలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో పింఛన్ల పెంపు అనేది ఉంది, పింఛన్లు పంపిణీ చేయాల్సింది, కానీ డేట్ అయితే విడుదల చేయలేదు. ఇక జూలైలో అన్నారు కానీ ఏ తేదీ నుంచి ఈ పింఛన్ల డబ్బులు అకౌంట్లోకి జమ చేస్తారనేది మాత్రం వెల్లడించలేదన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారు తప్పకుండా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే డేట్ అనేది విడుదల చేయలేదు. ఏ తేదీ నుంచి పెంచిన పింఛన్లు జమ చేస్తామనే అంశాన్ని అయితే ఇవ్వలేదు. ఇక ఈ జూలై నెలలో తప్పకుండా పెంచుతామన్నారు, పెంచినటువంటి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. కాబట్టి తప్పకుండా ఈ నెలలో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ చేయూత పింఛన్లకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి. కాబట్టి పింఛన్ పైసలు మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ పింఛన్ పైసలు అనేవి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇంకా ఎవరైనా సరే పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ పింఛన్లకు అనేది దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ పింఛన్లకు కొత్త పింఛన్లకు కూడా మీరు దరఖాస్తు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఈ పింఛన్ల పైసలు అయితే జమ అవుతూ ఉంటాయి ప్రతి నెల కూడా. ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఇక చాలా మంది మేము గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాము, మాకు పింఛన్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. ఇక ఈ నెలలో కొత్త పింఛన్లకు అయితే పైసలు అయితే వేయట్లేదు, కానీ మనకు ఏదైతే పెంచిన పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్ల నుంచి కూడా మనకు పైసలు అయితే వేస్తారు. ఎందుకంటే ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి పింఛన్ పైసలు అయితే విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. కాబట్టి ఈ నెలలోనే మనకు ఈ కొత్త చేయూత పింఛన్ల పైసలు అయితే గతంలో ఉన్నటువంటి 2016 కాస్త 4000 రూపాయలు, 4016 రూపాయలని కాస్త 6000 రూపాయలు చేసి పింఛన్ పైసలు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయాలి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది, ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. మన ఛానల్ అయితే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. మీతో పాటు ఎవరి సహాయం లేకుండా మీరు కనుక ఈ లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా తప్పకుండా ఈ వివరాలు అనేవి తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది.